అంటే ఆ సౌండ్ మామూలుగా ఎవరు కొట్టినా రాదు, మీకే ఎందుకు వస్తుంది అంతా? అది సృష్టి అండి. అసలు హిజ్రా లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అమ్మాయి లాగున్నాను కాబట్టి ఎవరైనా సరే ఏమమ్మా ఏమక్క అని పిలుస్తారు. బాధపడిన సంఘటన ఏదన్నా ఉందా? నేను అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకొని రోడ్డు మీద నడుస్తున్నా కానీ నువ్వేంది తేడాగా ఉండవు, నువ్వు కొంచెం అవి అది ఇది అని చెప్పి. అంటే అబ్బాయిలు మాత్రమే మోసం చేస్తారా, హిజ్రాలు చేయరా? మనం నమ్ముకో ఉన్నప్పుడు మనం మోసం చేయకూడదు కదా. ఇప్పుడు హిజ్రాల్లో 2 విధాలు ఉన్నారండి. విషాటం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీరన్నా చెప్పినట్టు సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. ఈ రెండింటిలో 300 ఇస్తాను వస్తావా, 500 ఇస్తాను వస్తావా అని చెప్పి మమ్మల్ని పిలుస్తారు. పెట్టుకున్న దాకా ఏమంటారు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, లైఫ్ లాంగ్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చాణక్య. ప్రజెంట్ మన నెల్లూరులో అయితే కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు సంఘంలో పిల్లల్ని పెట్టుకొని డబ్బులు దండుకునే ప్రయత్నం అయితే మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఇంత పెద్ద మాఫియాగా తయారవడానికి అసలు రీజన్ ఏంటి? అండ్ అంతేకాకుండా వీళ్ళతో పాటు హిజ్రాలు కూడా కుమ్మక్కయ్యి ప్రజల్ని హింసిస్తూ డబ్బుల కోసం ఆ జోబులు పట్టుకుని లాగడం, చేతులు పట్టుకుని లాగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. మన లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే విపరీతంగా హింసిస్తూ ఉన్నారనమాట. అసలు ఓవరాల్గా హిజ్రాలు అసలు ఏం చేస్తూ ఉంటారు? బెగ్గింగ్ ఒకటైనా వీళ్ళది, లేకపోతే ఏదైనా మాఫియా ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు అయితే లోకల్కి సంబంధించిన హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుందాం పదండి. వాళ్ళని అడిగి అసలు పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ప్రణతి అండి. ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే మన మార్కెట్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎవరైతే నార్త్ ఇండియాకి ఇండియా అంటే అంతా ఒకటే, నార్త్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి మన నెల్లూరు వాళ్ళని ఎక్కువ భయపేయడం, డబ్బుల్ని ఎక్కువ ఇవ్వకపోతే వెనకాల పడి వాళ్ళని చొక్కాలు జోబులు పట్టుకొని లాగడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వాళ్ళకి మాకు అయితే ఎట్లాంటి సంబంధం అయితే లేదు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఒకళ్ళ డ్రింక్ చేసేసి అలాగైతే వస్తూ ఉంటారు. వాళ్ళు అలాగ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటే మేము కూడా వెళ్తామంటాము. ఒక్కోసారి అయితే వాళ్ళు కనిపించినప్పుడు డబ్బులు లాక్కోవడాలు అలాగైతే చేస్తూ ఉంటారు. చొక్కాలు పట్టుకొని లాగేయడము అలాగైతే ఉంటా ఉంటారు. మా సాయి చూసినప్పుడు అయితే మేము బెదిరిస్తాము, ఎందుకు ఇలా చేస్తున్నావు, మీరు చేసిన దానికి మా ట్రాన్స్జెండర్స్ అందరికీ పేరు వస్తుంది, మీరు ఇలా చెయ్యొద్దు, ఎందుకు ఇలా చేస్తారు మీరు అని చెప్పి మేము అడుగుతాము వాళ్ళని. అంటే మీరు చెప్పినట్టు ట్రాన్స్జెండర్సే కాకుండా మగవాళ్ళు కూడా ఆ వేషాలు వేసుకొని, ఆడవాళ్ళు కూడా ఆ వేషాలు వేసుకొని డబ్బులు దండుకుంటాం మనం చూస్తూనే ఉంటాం. ఈ సోషల్ మీడియాలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటే కొంతమంది ఉంటారు, అంటే బతకలేక ఇట్లాగా గుడ్లు కట్టుకొని మాలాగా ఇలాగ అడుగుతూ ఉంటారు. కానీ ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కనిపించినా చేసినా కానీ ఇలాగా ఏం సార్ ఇలాగ ఇల్లు మగవాళ్ళు ఈ మధ్య ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు, ఈ మధ్యన ఏమంటే మళ్ళీ చీరలు కట్టుకొని ఇలా మాలాగా అడుక్కుంటున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పామంటే వాళ్ళు చేసుకుంటారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అదే కాకుండా మనం సంఖలో పిల్లకాయలను వేసుకొని డబ్బుల కోసం దండుకుంటా మనుషుల్ని హింసించడం కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వాళ్ళకి మాకు అయితే ఎట్లాంటి సంబంధం అయితే లేదు. వాళ్ళైతే చంకలో పిల్లల్ని వేసుకొని అడుగుతూ ఉంటారు. మా సాయి చూసారంటే వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మేము కానీ అడిగామంటే లేదక్క ఇంకోసారి రామ్లే మేము ఇటు సైడ్కి అని చెప్పేసి వెళ్తాము. అయితే జనరల్గా పబ్లిక్లో ఉండే ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే పిల్లల్ని పెట్టుకొని చెప్పి ఇట్లాగా డబ్బులు దండుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఈ పిల్లల్ని ఇచ్చేది, సప్లై చేసేది ట్రాన్స్జెండర్సే. వాళ్ళే పిల్లల్ని ఇచ్చి డబ్బులు దండుకోమని చెప్పి పంపిస్తారని చెప్పి కూడా పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? అలాంటివి అయితే ఏం లేదు. కానీ వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు వాళ్ళ బంధువుల పిల్లల్ని అలాగ తెచ్చుకొని వాళ్ళు చంకనేసుకొని అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు. అలాగైతే ఏం లేదు. వాళ్ళ వల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ తప్ప ఉపయోగం ఏముండదు. మరి వాళ్ళని మీరు మందలించాలంటే ఏ విధంగా మందలిస్తారు? ఏ విధంగా మందలించాలి అని అంటే వాళ్ళు ఎత్తుకొని డబ్బులు అడుగుతారు కదా, అలాగ అనుకున్నప్పుడు మనం మందలించాలి వాళ్ళని. అది కరెక్ట్ అంటారా అటు చేయడం? అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది వాళ్ళు చేసినా కానీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు పోలీస్ దాకా కూడా వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చి ఏమంటారు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి మా మీదకి వస్తుంది ఆ పేరు, వాళ్ళ మీదకైతే రాదు. ట్రాన్స్జెండర్లకి ఏదైనా గొడవలు పడుతూ ఉంటాయా? ఏం పడవు, అప్పుడప్పుడైతే పడతా ఉంటాయి, తాగినప్పుడు చేసినప్పుడు అలాగా తిట్టుకుంటా ఉంటాం, మళ్ళీ వాటి అయిపోతూ ఉంటాము. దాంట్లో అయితే ఏం నో ప్రాబ్లం.
ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా ఎవరైతే వీళ్ళు సంకన వేసుకొని తిరుగుతూ ఉంటారో వాళ్ళు ఒక వ్యక్తిని రాళ్ళతో దాడి చేయడం కూడా జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటే తప్పు కదా, అలా చేయకూడదు కదా వాళ్ళైనా కూడా. అది మా ముందరైతే వాళ్ళు చేయరు అట్లాంటివి, మేము లేకుంటుంటే చెయ్యొచ్చు వాళ్ళు అలాంటి పనులు. మా ముందరైతే అలాంటివి చేయు, మాకు తెలిసినా కానీ మేము మందలిస్తాం వాళ్ళని. ఇలాగెందుకు చేస్తున్నావు, ఇలా చేస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది, మీరు అడుక్కున్న వాళ్ళు అడుక్కోవచ్చు కదా, ఇలాగెందుకు చేస్తున్నారు అని చెప్పేసి మేము మందలిస్తాం వాళ్ళు. ఖచ్చితంగా మందలించాలంటారు. మందలించాలి వాళ్ళు. అండ్ అంతేకాకుండా అసలు హిజ్రా లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా? అంటే ఏ విధంగా అంటే ఫస్ట్ అయితే అబ్బాయిగా ఉన్నాను, తర్వాత వచ్చి ఏమంటే నాకు ఒక తెలిసినంత తెలుస్తా వచ్చేసరికి కొద్దిగా ఆడపిల్ల ఫీలింగ్స్ అలాగా వచ్చాయి. అంటే మామూలుగా అయితే నేను ఎక్కువ అమ్మాయిలతో ఉండడం కానీ ఫ్రెండ్షిప్ చేయడం కానీ అలాగా అమ్మాయిలతోనే ఉండేది, అబ్బాయిల జోలికి అయితే వెళ్ళేది కాదు నేను. అలాగే తెలిసినాక ఇప్పుడు టౌన్లోకి వచ్చినా కానీ ఒక హిజ్రాని చూసినా కానీ మనం ఎందుకు ఇలాగా మారలేకపోతున్నాము, ఇలాగ మనం ఎందుకు ఉండలేకపోతున్నాము, ఇలాగ మనం ఎప్పుడు నడుస్తాం, ఇప్పుడు ఎట్లాగా ఇది అవుతాము అని చెప్పి ఆ ఆలోచన ఉండేదే కానీ ఇంకా వేరే ఆలోచన అయితే ఏం లేదు. అలాగే కొద్ది రోజులు అలాగ ఊహించుకుంటా ఉన్నాను. తర్వాత ఏమంటే ఒక ఫోన్ ద్వారా వచ్చి ఒక హిజ్రా పరిచయం అయింది నాకు. ఆ హిజ్రా పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులు చాటింగ్ చేసుకున్నాము. నువ్వు మాలాకు రావచ్చు కదా, నీకు బాగా ఇది చేస్తాము, ఒక ఆడపిల్లలాగా ఉంటావు, అబ్బాయిగా ఎన్ని రోజులు తిరుగుతావు అలా ఇలా అని చెప్పేసి ఆమె చెప్పేసరికి సరేను వస్తాను, నేను కొద్ది రోజులు టైం ఉంటుంది, చిన్న వయసే కదా నాది, ఇక్కడ వయసుకు వచ్చినప్పుడు నేను వస్తాను అని చెప్పేసి కొద్ది రోజులు డ్రాప్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఏమంటే ఫోన్ చేసినాక రావచ్చు కదా అనేసరికి ఇంకా నేను వెళ్ళాలి, ఇంకా నా మైండ్ సెట్ అంతా ఇట్లాగే ఉందన్నమాట, ఇంకెట్టు వెళ్ళట్లేదు. ఇంక నేను వెళ్ళాలి, నేను ఇలాగ మారాలి, నేను ఆడపిల్లగా ఉండాలి, ఇది ఆలోచన కానీ ఇంకే ఆలోచన అయితే లేదు. సరే అని చెప్పేసి వచ్చేసాను నేను. ఇంక వచ్చేసినాకంటే ఇంకా మా పెద్దాంకాడ నేనుండి మామూలుగా ఆపరేషన్ అవన్నీ చేయించుకొని సర్జరీలు చేయించుకొని మామూలుగా ఇప్పుడు ఆడపిల్లలాగా రెడీ అయ్యి. ఓకే, మీరు ఆ మాట అన్నారు కాబట్టి అసలు బిఫోర్ లైఫ్ మీరు అబ్బాయిగా ఉన్నారు, అప్పుడు ఎలా ఉంది, చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంది? చేంజ్ అయ్యాక కోరికలన్నీ నెరవేరయ్యాయి, ఇప్పుడు బాగుంది. అప్పుడంటే అబ్బాయిగా ఉన్నప్పుడు ఎవరు ఇదిగా ఉండేది లేదు, ఇప్పుడంటే ఒక ఆడపిల్లలాగా ఉన్నాను, ఇప్పుడు ఒక గౌరవం అనేది ఉండాలి. అప్పుడైతే గౌరవం లేదు. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నా కానీ నేను ఇప్పుడు ఫ్యాంట్ షర్ట్ వేసుకొని రోడ్డు మీద నడుస్తున్నా కానీ నువ్వేంది తేడాగా ఉండవు, నువ్వు కొంచెం అవి అది ఇది అని చెప్పి గేలింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతేనా ఇప్పుడు అమ్మాయిలాగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే ఏమమ్మా ఏమక్క అని పిలుస్తారు. ఏదైనా సంఘటన ఉందా మీ లైఫ్లో బాగా బాధపడిన సంఘటన ఏదన్నా ఉందా? బాధపడిన సంఘటనలు అంటే ఏం లేదు. అంటే మిమ్మల్ని ఇది మీద చెప్పినట్టు మీరు తేడాగా ఉన్నారు అలా ఉన్నారని సొసైటీ గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఏదన్నా మనం చిన్న తప్పు లేకపోయినా కూడా తప్పులో ఇరికించాలని చూసే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటి సొసైటీలో మీకేమన్నా ఇబ్బందులు కానీ ఏదైనా జరిగిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? అట్లాంటివి అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్గా మారిపోయారు కాబట్టి పూర్తిగా మీకు పెళ్లి చేసుకునే అవకాశం ఏదైనా ఉందా? పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు అబ్బాయిల్ని నమ్మలేం కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లనైనా పెట్టుకోవచ్చు, ఒక ఇజ్రాయినైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇజ్రా కాడ పెట్టుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండలేరు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేరు. ఒక ఇజ్రాని ఎందుకు ఇలా చూస్తున్నారంటే అంటే ఈ అమ్మాయి అయితే మనకు డబ్బులు బాగా పెడద్ది, ఇప్పుడు అమ్మాయి అయితే పెట్టలేదు కదా డబ్బులు, ఒక ఇజ్రా అయితే నువ్వెంత అడిగినా కానీ ఇస్తుంది. అలాగని చెప్పేసి అబ్బాయిలు ఇట్లాగా వెంట పడతా ఉంటారు, అలాగని చెప్పేసి మేము అవన్నీ పట్టించుకోము. అంటే అబ్బాయిలు మాత్రమే మోసం చేస్తారా, హిజ్రాలు చేయరా? అంటే ఇప్పుడు అబ్బాయి కరెక్ట్ అయితే ఇజ్రాయల్ ఎందుకు మోసం చేస్తారు, మోసం చేయరు కదా. అబ్బాయి కరెక్ట్ లేనప్పుడు ఇప్పుడు కొద్ది రోజులు ఉన్నప్పుడు కొద్ది రోజులు బాగానే ఉంటారు. ఇప్పుడు పెట్టుకున్న దాకా ఏమంటారు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, లైఫ్ లాంగ్ ఉంటాను, కావాలంటే ఇంట్లో వాళ్ళని పిలిపించి మ్యారేజ్ చేపిస్తాను అది ఇది అని చెప్తారు. కొద్ది రోజులు అంతా అయిపోయినాక డబ్బులు అన్నీ తీసేసుకున్నాక నువ్వంటే నాకు ఇష్టం లేదు అది ఇది అని చెప్పేసి ఇంకొక అమ్మాయిని అలాగా చేస్తారు. అలా చేసినప్పుడు ఎవరికైనా మనసు బాధగానే ఉంటుంది. సరే, మీరు చెప్పింది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఒక అబ్బాయిని లవ్ చేశారు, బాగానే ఉంది. అబ్బాయి కన్నా ఇంకా బెటర్ క్వాలిటీ ఉన్న అబ్బాయి వస్తే ఈ అబ్బాయిని వదలరని గ్యారంటీ ఏంటి? అది ప్రేమ కదా, ఫస్ట్ లవ్ చేసాము, ఇప్పుడు ఎంత ఇదిగా ఉన్నా కానీ అబ్బాయితో ఏం సంబంధం, ఫస్ట్ మన కాడికి వచ్చాడు, మనల్ని నమ్ముకొని ఉన్నాడు, మనం నమ్ముకొని ఉన్నప్పుడు మనం మోసం చేయకూడదు కదా. ట్రాన్స్జెండర్స్లో కూడా మనం సోషల్ మీడియాలో చాలా మందిని చూసాం, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్నో ఏళ్ళు కలిసి ఉండి విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఏమంటారు మీరు?
దానికి ఏమంటారని అంటే లైఫ్ లాంగ్ హిజ్రాతో కలిసి ఉండగలుగుతామా ఉండలేమంటారా? ఒక అబ్బాయి అయితే లైఫ్ లాంగ్ ఉండాలంటే ఉండలేడు, ఆ అబ్బాయి మాత్రము ఉండలేరా? ఉండలేరు. కానీ అవసరానికి వచ్చి పోవాల్సిందే, కానీ పెళ్ళిళ్ళు అంటే అవంటే ఇవంటే ఏది అసలుకి ఇది కాదు. ఓకే, పెళ్లి వరకు ఓకే, పెళ్ళి అంటే అందరికి తెలిసిన విషయమే. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలంటే ఏదైనా ఛాన్స్ ఉందా హిజ్రాలకి? ఛాన్స్ అయితే లేదు. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనాలని ఛాన్స్ అయితే లేదు. టెస్ట్ బేబీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా ఏం లేవు. కానీ అబ్బాయికి మనం చెప్పుకోవాలన్నమాట, రే ఇలాగా మాకు పిల్లలు పుట్టరు, ఇలా లైఫ్ లాంగ్ ఉంటావా నువ్వు, అది ఇది అని చెప్పి మనం చెప్పుకునే బట్టి వాడి మనసుకి ఏమనిపిస్తుందో వాడు నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా దాన్ని బట్టి వాడు సరే అయితే అలాగైతే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని అంటే సరే ఓకే నీ ఇష్టం. అది లేదు నాకు నువ్వే కావాలి, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నిన్ను బాగా చూసుకుంటాను అనేది కంటే ఓకే. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీరు అబ్బాయి నుంచి అమ్మాయి లాగా చేంజ్ అయ్యారు కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఏమన్నా జరుగుతూ ఉంటుందా? అలాంటివి అయితే ఏం లేవు, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇంకేముంది లైఫ్ ఇట్లాగా హిజ్రాగా పుట్టినాక ఇంకేం చేయలేం మనము. ఏదో 10 మంది 10 మాటలు అనుకుంటా ఉంటారు, అలాంటివన్నీ ఏం లేకుండా ఏదో ఇప్పుడు ఎవరన్నా వచ్చారా ఇది చేసామా పంపించేసామా అని లవ్లు గివ్వులు అయితే అట్లాంటివి అయితే ఏం లేవు. ఓకే, ఇప్పుడు హిజ్రాల్లో 2 విధాలు ఉన్నారండి. విషాటం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీరన్నా చెప్పినట్టు సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. ఈ రెండింటిలో 2 మార్గాలు ఎంచుకుంటారు. అది ఎందుకు ఎంచుకుంటారు? ఒకే మార్గంలో ఉండొచ్చు కదా. అది ఒకే మార్గంలో ఉండాలంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు అన్నంత మాత్రాన మమ్మల్ని అనలేరు కదా, మమ్మల్ని అన్నంత మాత్రాన అమ్మాయిలను అనలేరు కదా వాళ్ళు. ఇప్పుడు మేము రోడ్డును పోతున్నా కానీ ఏమంటారు, 300 ఇస్తాను వస్తావా, 500 ఇస్తాను వస్తావా అని చెప్పి మమ్మల్ని పిలుస్తారు. అదే అమ్మాయిలు పోతుంటే అడగతారా? చూస్తా పోతారు, కానీ అడగలేరు కదా వాళ్ళు. అది సో పబ్లిక్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ వల్లే మీరు సెక్స్ వర్కర్గా మారేనంటారా? అంటే అట్లాగైతే ఏం కాదు, వాళ్ళు పిలుస్తున్నారనే ఏం కాదు, కానీ మా బ్రతుకు మా వృత్తి అది అట్లాంటిది, అలా చేసుకొని బతక. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పౌర్ణమి. ఎక్కడ ఉంటారు మీరు? మేము కిసాన్ నగర్. అంటే ఇప్పుడు పబ్లిక్లో చూసుకున్నట్టయితే కొంతమంది సంఘాల్లో పిల్లకాయలు వేసుకొని డబ్బులు ఇవ్వమని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము కూడా అంటే మా లాంటి వాళ్ళు ఇస్తే తీసుకుంటాము. బట్ ఏంటంటే కొందరు అలా చేసే వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. అంటే వాళ్ళు కూడా మీకు సంబంధించిన వాళ్ళేనా? మా సంబంధించి కాదు, అంటే మామూలుగా మా వృత్తి ఏంటంటే మేము థర్డ్ జెండర్ కాబట్టి మేము ఇస్తే తీసుకుంటాము. బట్ వాళ్ళకి ఏంటంటే హస్బెండ్లు అందరూ ఉన్నారు కాబట్టి, పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాగ వచ్చేసి మాకు సర్టిఫికేట్ తెప్పిస్తున్నారు. అంటే బయట టాక్ ఏంటంటే ఆ పిల్లలు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, బయట నుంచి రెంట్కి తీసుకొని వచ్చి ఆ పిల్లల్ని వాళ్ళు సంకలు వేసుకొని ఇట్లా డబ్బులు సంపాదించుకుంటారు అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? అది అంటే చూసేదానికి మటుకు వాళ్ళ పిల్లలు అనుకున్నాము, మరి బయట పిల్లలు లే వాళ్ళ పిల్లలు తెలియదు. జరిగే సంథింగ్ ఇక్కడ జరుగుతుంది, దాన్ని బట్టి వాళ్ళు సొంత పిల్లలు అనుకున్నాం. కానీ మాకు చెడ్డ పేరు వస్తుంది, మేము ఇస్తే తీసుకుంటాము లేకపోతే లేదు. అంటే ట్రాన్స్జెండర్లో కూడా నార్త్ వాళ్ళు ఏమో మనకైతే కరెక్ట్గా తెలియదు అనమాట. వాళ్ళు కూడా ప్రజల్ని హింసించి డబ్బులు ఇవ్వకపోతే వెనకాలే వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి హింసడం జరుగుతూ ఉంది. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వచ్చేసి నార్మల్గా వచ్చేసి కొందరు ఎవరు ఒక అబ్బాయి ఓవర్గా మాట్లాడంటే ఏదైనా ఇలా మాట్లాడబోతండి తప్పు, మీకు అడుంటే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పండి అనేసి అంటాము. దాన్ని బట్టి కొంచెం వాళ్ళు ఏమనుకుంటారు, వీడిగా వీళ్ళు ప్రెజర్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు కొందరు బయట. అసలు అయితే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, అదేవిధంగా మార్కెట్ దగ్గర కావచ్చు, డబ్బులు ఇవ్వకపోతే వెంటబడి అంటే కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా చేయడం? అంటే మా వాళ్ళకి వచ్చేసి మా థర్డ్ జెండర్స్ అలా చేశారు లేదా వాళ్ళు చేసినా తెలియదు, సంథింగ్ బ్యాక్. ట్రాన్స్జెండర్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. మా థర్డ్ జెండర్లో అలాగ ఉండే వాళ్ళైతే ఏదో వచ్చే ఒకళ్ళు తెలిస్తే మేము దండిస్తాం ఖచ్చితంగా, కన్ఫామ్గా. ఒకళ్ళ థర్డ్ జెండర్లో వచ్చేసి ఇప్పుడు మీరు దండిస్తారు, ఎవరో ఒకరు ఉండొచ్చు, మాకు తెలిస్తే ఒకవేళ మీ తరఫు మాకు ఇంప్రూవ్ ఇస్తే మేము దండిస్తాం ఖచ్చితంగా, కన్ఫామ్గా. ఓకే, ఇప్పుడు మీరు దండిస్తారన్నారు కాబట్టి ఇది ఏదైతే ట్రాన్స్జెండర్కి సంబంధించింది ఇది కమిటీ ఉంటుందా అండి? కమిటీ అంటే ఉన్నారు, ఉంటారా?
అంటే ఏదన్నా తప్పు జరిగినా ఏం జరిగినా మీరు దండించడానికి హక్కు ఉంటుంది. ఉంది, హక్కు ఉంది. ఇప్పుడు నార్త్ వాళ్ళు అనేది మన నెల్లూరులోకి ఎంటర్ అయ్యారు, వాళ్ళకి మీకు ఏమైనా పరిచయాలు ఉంటాయా? లేదండి, అటుమింటి వాళ్ళకి మా పరిచయం ఉండవు. మాకు లోకల్ ఏంటంటే మన లోకల్ కాబట్టి మన నెల్లూరులో మామూలుగా థర్డ్ జనరల్స్ వచ్చి తీసుకొచ్చి మా ఎక్కువ లేడీస్ బెదర్ చేస్తున్నారు. పిల్లల్ని వేసుకుని వెళ్ళి తీయటము, వాళ్ళని సట్లు పెట్టుకుని లాగటము, బ్యాగులు పెట్టుకుని లాగటము అలా చేసాం కాబట్టి మాకు కొంచెం వల్ల మాకు ఇల్లు లేకుండా పోతుంది. వీళ్ళ వల్ల సొసైటీలో చెడ్డ పేరు తప్ప మంచి పేరు అయితే ఏం లేదండి. మాకు అయితే మంచి పేరు ఉంది, వాళ్ళ వల్ల మాకు పేరు పోతుంది. అంటే ఎవరో చేసిన తప్పుకి వీళ్ళ థర్డ్ జనరల్ చేసిన మమ్మల్ని తప్పు పట్టుకుంటున్నారు. అదండి అసలు ఓవరాల్గా ట్రాన్స్జెండర్ ఒక ఉపాధి ఏంటండి? అసలు థర్డ్ జనరల్ ఉపాధి ఏంటంటే అది దేవుడి సృష్టి అండి, చెప్పలేం. సంథింగ్ అంతే, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అది దేవుడి సృష్టి, అది మాకు. అంటే మీరు ఈ ఫీల్డ్లోకి ఏదైతే ఇది ఉందో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను మామూలుగా 7-8 సంవత్సరాలు ఉంటున్నాను. 9 సంవత్సరాల నుంచి. లోకలేనా మీది? నెల్లూరేనా? నెల్లూరు అంటే మాది లోపల వచ్చేసి అంటే సొంతూరు వచ్చేసి ఇది కాదు, సూళ్ళూరుపేట. ఇక్కడ సెటిల్ అయ్యారు? ఎక్కడో సెటిల్ అయ్యారు. మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తుంటారు? లేరు, నాన్న ఇది చనిపోయారు. అన్నోళ్ళు ఉన్నారు. అంటే మీకు కూడా పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయా? పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఒక టైట్లో మ్యారేజ్లు అనేది ఉండేది, ఒక అబ్బాయి నమ్మితే లైఫ్ లాంగ్ ప్రాణం ఇచ్చేది అట్లున్నారు. ఇప్పుడు ఏంటంటే కొందరు ఏంటంటే డబ్బు కోసం ఒక థర్డ్ జెండర్ దగ్గర పలానా వస్తుంటుంది అనేసి లవ్ చేసినట్టు నటించి ఏమే అలాగా కొన్ని రోజులు ఉండేవి డబ్బులు తీసుకొని తర్వాత అమ్మాయిని వదిలేసి కొన్ని ఫీలింగ్స్ బాగా పెడుతున్నారు అబ్బాయిలు కూడా. అలాగే ఎంటర్ అవుతున్నారు థర్డ్ జెండర్ల దగ్గర. అంటే మ్యారేజ్లు అంటే రెస్పెక్ట్ ఎవరు లేదు, ప్రేమ అలా చూపిస్తున్నారు అబ్బాయిలు అంతే. అంటే ట్రాన్స్జెండర్ అనగానే మన పబ్లిక్లోకి అదేవిధంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళకి డబ్బులు అనేవి 2 విధాలుగా వస్తాయి. ఒకటి భిక్షాటన చేయడం, అదేవిధంగా సెక్స్ వర్కింగ్ చేయడం. ఇది కరెక్టేనా? ఇంకేమన్నా ఉన్నాయా మార్గాలు? ఇంకేం లేవండి. జెక్స్ ప్రకారంగా అయితే ఆ ఫీలింగ్స్ అయితే ఉండవు. బట్ ఏంటంటే మనం బెగ్గింగ్ కోసం పోతాము, బెగ్గింగ్ కోసం వస్తే అక్కడ ఉంటాడు ఎవరో ఒక ఎదవ ఉంటారు కదా, ఉంటే మాలో మన వృత్తి మంచిదైతే ఏ లేకుండా ఈ 10 రూపాయలు అబ్బాయి అంటే ఒక్కలు అయిపోతే కామ్గా వెళ్ళిపోతాము. బట్ ఏంటంటే ఇలా చేస్తారు కొందరు, నువ్వంటే ఇష్టము, నేను లవ్ చేస్తాము, నీతోనే జీవితాంతం ఉంటాము అలా మాయమాట చెప్పి కొన్ని రోజులు జీవితం గడిపేసి తర్వాత వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే నార్త్కి సంబంధించిన వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళు ఏమంటున్నారంటే మేమంతా కలిసే ఉంటాము, మేము దండుకున్న డబ్బులు ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాము అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు తండుకునే డబ్బులు అయితే లోకల్కి వాళ్ళకి ఎవరో మాకు తెలియదు. అంటే మా థర్డ్ జనరల్ వచ్చి మేము అలా చేయము. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు దేనికోసం వస్తున్నారో తెలియదు. బట్ ఏంటంటే అలా చేయడం వాళ్ళు కరెక్టే కాదు. థర్డ్ జనరల్ అంటే ఇప్పుడు నిన్ను వచ్చి అడుగుతాము, లేదమ్మంటే ఇంకా వెళ్ళిపోతాము అలాగన్నమాట అండి. అది ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనగానే అసలు మీరు ఈ దందాలోకి ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారండి అసలు? మామూలుగా నాకు ఒక తెలిసినప్పుడు నాకు 17-19 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గానే మా ఇంట్లోనే అలాగా అంటే వాకిలు తొయ్యాలి, ముగ్గు వేయాలి, అమ్మకి సాయంకాలం గిన్నెలు కడగాలి, వంట చేయాలి, అలా ఫీలింగ్స్ వచ్చాయి నాకు. అంటే ఒక అబ్బాయి ప్రకారంగా అయితే ఫీలింగ్స్ లేవు, ఒక అమ్మాయి ప్రకారం 4 ఫీలింగ్స్ ఉండేటివి. ఇంకా నార్మల్స్కి ఇలా చేసుకోవాలి, చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి చేస్తారు. మా అన్నోళ్ళు కూడా మా ఫ్యామిలీ కూడా ప్రెజర్ చేశారు మారనుక, కానీ నా వాళ్ళకి మార్చుకోలేకపోయాను. అంటే మీరు ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఇప్పుడు ఇటు మారారు కాబట్టి ఫ్యామిలీలతో కూడా టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్నారు. ఇప్పుడు పోతాను వస్తాను, అన్నోళ్ళంతా బాగున్నారు, బాగా చూసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు డాడీ మమ్మీ ఇద్దరు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ కూడా వస్తున్నారు, పోతున్నారు. నేను పోతున్నా వస్తున్నా, నో ప్రాబ్లం. ఎంతవరకు చదువుకున్నారండి మీరు? నేను చదివింది వచ్చేసి 4 దాకా చదువుకున్నాను. ఓకే, స్టడీ విషయం పక్కన పెడితే అసలు బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు ముందు అబ్బాయిలాగే ఉన్నారు, తర్వాత చేంజ్ అయ్యారు. అప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది. అంటే మీరు మారక ముందే మీకు తెలుసా ఇట్లాగా ఈ ఫీల్డ్లోకి వస్తే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా ముందే? అంటే మామూలుగా డబ్బు ప్రకారంగా అయితే ఆ ఫీలింగ్స్ లేదు, మాలో ఫీలింగ్స్ చెప్తున్నా. మాలో ఫీలింగ్స్ అంటే
ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఒక అమ్మాయిలాగా ఇది చేసుకోవాలి, ఒక అమ్మాయిలాగా చీర కట్టుకోవాలి, అందంగా ఉండాలి అని ఫీలింగ్స్. డబ్బు పక్కన డబ్బు అటున్న డబ్బు వస్తుంది, ఇటున్న డబ్బు వస్తుంది, అటున్న డబ్బు వస్తుంది. డబ్బు పక్కన పెట్టు, మన ఫీలింగ్స్ అలా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారాలంటే కొన్ని ఆపరేషన్స్ కూడా చేయించుకోవాలని చెప్పి మనం వింటానే ఉంటాం మామూలుగా. సోషల్ మీడియాలో కావచ్చు, ఏదో ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పడం కావచ్చు, తెలుస్తూనే ఉంటుంది అందరికీ. అది ఏందండి అసలు, ఎలాంటి ఆపరేషన్ చేసుకోవాలి అసలు? అది వచ్చేసి నార్మల్స్ అంటే అది ఇక్కడ చేరు బాంబే చేస్తారండి. కొంచెం సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని చేయించడానికి? లక్షల ఖర్చు, అది దాదాపు లక్షల్లోనేనా? లక్షల ఖర్చు అవుతుంది. ఒక 5 లక్షలు అనుకోవచ్చా? ఉమ్. అంటే ఇప్పుడు మీరు మామూలుగా 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు వాళ్ళు అన్నారు కాబట్టి, ఆ ఏజ్ నుంచి నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి, మీకు 5 లక్షలు ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ ఏజ్లో ఎలా వస్తాయండి? రావు కదా. మాకు వచ్చేసి మాకు వచ్చేసి మా పెద్దవాళ్ళు కొంచెం సహాయపడ్డారు, మా ఫ్యామిలీ కొంచెం సహాయపడింది. అంటే మీకు అసలు కమ్యూనిటీ ఉంటుందని తెలియదు కదా ఆ ఏజ్లో. కమ్యూనిటీ అంటే అక్కడికి మనకు తెలిసిన తర్వాత కమ్యూనిటీలోకి వచ్చాం కదా. తెలుసుకున్న తర్వాత మీకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు సాయం చేస్తారా? చేస్తారు కన్ఫామ్గా. మాకు అమ్మ తల్లిదండ్రులు ఏదైనా వాళ్ళే బాగా చూసుకుంటారు, మమ్మల్ని బిడ్డలా చూసుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు. మమ్మీ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఆమె మాకన్నీ మమ్మీలాగా డాడీ అంతా ఆమెను బాగా చూసుకుంటారు, నో ప్రాబ్లం అంతా. ఇప్పుడు మీరు బయట ఈ భిక్షాటం చేయడానికి వస్తూ ఉంటారు, మీకు 3 పూట్ల ఫుడ్ అవన్నీ ఎలా చేస్తారండి? బయట తింటారా లేకపోతే మీకు ఇల్లు ఏదన్నా ఉండి అక్కడ సౌకర్యాలు అన్నీ ఉంటాయా? మామూలుగా ఇక్కడైతే బయట అయితే ఉంది, మామూలుగా సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి ఒక వంట చేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే మనం ట్రైన్లో కూడా చూస్తే మొబైల్స్ లాక్కోవడం, చప్పట్లు గట్టిగా కొట్టి భయపేయడం, భయభ్రాంతులకు గురి చేయడం ప్రజల్ని, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు చప్పట్లు అనేవి ఎందుకు కొడతారు? అది వృత్తి అండి, తాడి జంట అనేది క్లాప్స్. అది మా ఆటో ఎలా కొడతారు ఒకసారి కొట్టండి, మళ్ళీ కొట్టండి, ఇంకోసారి కొట్టండి. అంటే ఆ సౌండ్ మామూలుగా ఎవరు కొట్టినా రాదు, మీకే ఎందుకు వస్తుంది అంతా? అది సృష్టి అండి, అందుకే తాడి జంట అంటారు. ఇంకేమన్నా సైన్ ఉందా? అంటే క్లాప్స్ కొట్టి చూపించడం ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటారు, అది కాకుండా ఇంకేమన్నా సైన్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, కొందరు కాడ ట్రైన్స్లో వచ్చేసి మళ్ళీ తాడి జంట లాగానే లేడీస్ కూడా కొంచెం వ్యవహార చేస్తున్నారు. వాళ్ళక్కడ మీరు తెలియజేస్తే బాగుంటుంది, అందరూ బాగుంటారు. అదే మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, ట్రాన్స్జెండర్ కాకుండానే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఈ వేషం వేసుకొని డబ్బుల కోసమే మార్కెట్లో చేస్తున్నారు, మార్కెట్లో తిరుగుతూ ఉన్నారు. అది కరెక్టేనా? మామూలుగా వచ్చేసి వీళ్ళు అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేదానికి మాకు చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఏది చేసినా కూడా ఇప్పుడు చక్కగా పెట్టుకుని ఎంత లాక్కుని పోయినా కూడా పలానా తాడి జెండల్లో తీసుకుని పోయినేసి అది ఫస్ట్ పాయింట్, అదే పేరు వస్తుంది. అలా కాకుండా మేము పాటికి ఏంటంటే ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతాం. అది మరుతి ఒక్క పాట ఏంటంటే ట్రైన్లో కూడా కొందరు ఏంటంటే ఇప్పుడు ఒంగోలు కానించి అటు పక్క నుంచి ఉండే లేడీస్ కూడా నాయుడుపేట సూర్యుపేట అటు పక్క కొంచెం లేడీస్లు మొత్తం అలాగని క్లాప్స్ కొట్టేసి కొంచెం ట్రైన్లో కూడా దౌర్జన్యం చేసి ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు కొంచెం తెలియజేస్తే మాకు మా లైఫ్ కూడా కొంచెం బాగుంటుంది. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే నార్త్ వాళ్ళు కావచ్చు, బయట మీరు ఇలాంటి వేషాలు చెప్పారు కదా, వాళ్ళు ఏదైనా క్రైమ్ కావచ్చు, ఎవరైనా పబ్లిక్ని భయపేయచ్చు, ఏదైనా చేస్తే అది మన సొసైటీకి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు అన్నారు కాబట్టి మీరు ఏం చేయరని మీరు అంటున్నారు, కానీ బయట వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు బయట వాళ్ళు వస్తారండి, పబ్లిక్ని ఇబ్బంది పెడతారు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు. మీకంటే ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ మేము ఈ ప్లేస్లో నివసిస్తాం అని చెప్పి అందరికి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమైనా క్రైమ్ చేస్తే కూడా మనం కనిపెట్టలేం. అలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు కదా పబ్లిక్లో. జరుగుతున్నాయి, బట్ ఏంటంటే ఇంకా చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరైనా కనిపెట్టలేం కదా. ఇంకా సో కనిపెట్టలేం కాబట్టి ముందే ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా మనం? జాగ్రత్తలు అంటే తీసుకోవచ్చు, అంటే మన ఎంత జాగ్రత్తలు ఉన్నా కూడా అదే పేరు వస్తుంది తాడిజండు కన్ఫామ్. ఎవరో చేసి వెళ్ళిపోతారు, లేదంటే ఇంకా తాడి జెండలే కదా, ఇంకా వాళ్ళు తీసుకుంటారు తాడి జెండల మీదనే పడతారు. మిమ్మల్ని కూడా కలిపేస్తారు, మమ్మల్ని కూడా కలుపుతారు. సో చూసారు కదండి, ఇలాంటి కంటెంట్, అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అదేవిధంగా నెల్లూరులో జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే వస్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు సెలవు.